మోంతా తుఫాన్ ప్రభావంతో రానున్న 24 గంటలు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం జలమయమైపోయింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కూడా మొత్తం ఒక చెరువు మాదిరిగా కనిపిస్తుంది. మొత్తం ఒక చెరువుని తలపించే విధంగా మొత్తం వాటర్తో నిండిపోయింది. ప్రయాణికులు కూడా బస్సు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ని సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ అవుతున్నా సరే ఇలా వర్షాలు కురిస్తే మాత్రం మరొక శారదా నది అనకాపల్లిలో కనిపిస్తూ ఉన్నది. మనం చూడొచ్చు, బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాటర్ లెవెల్స్ కూడా చాలా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తులో వాటర్ లెవెల్స్ నిలిపోయాయి. అలాగే లోపల మనం చూసుకోవచ్చు, లోపల చాలా బస్సుల వరకు లోపల నిలిచిపోయిన పరిస్థితి తుఫాన్ ప్రభావంతో ఉంది. అలాగే ఈ వాటర్ లెవెల్స్ వల్ల ఇక్కడ ఈ కస్టమర్స్ కూడా ఎవరైతే ఈ బస్సు ఎక్కడానికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం వాళ్ళు కూర్చున్న దగ్గరికి కూడా మొత్తం ఈ వాటర్ లెవెల్ అంతా కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తడిచే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు తడుచుకుంటూనే బస్సు ప్రయాణం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, ఆ బస్ స్టాండ్ మొత్తం కూడా ప్రజలు ఈ తుఫాన్ ప్రభావానికి ఎవరు కూడా రాకుండా బస్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో కూడా మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, అక్కడ ఉన్న వాటర్ ఒక్కసారి ఒక బస్ కానీ ఏదైనా వచ్చింది అంటే అది ఒక్కసారిగా ఇలా ఫ్లోటింగ్, అంటే ఒక సముద్రపు ఫ్లోటింగ్ లాగా ఇలాగా ఎవరైతే బస్సు ఎక్కడానికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ తడిసిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలామంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అన్నది వాళ్ళనే ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ తుఫాన్ ప్రభావంతో వాళ్ళు ప్రయాణాలు ఎలా చేస్తున్నారు, అసలు కాంప్లెక్స్ ఇంత వరద నీటితో నిండిపోవడానికి అసలు ఆ వరద నీటితో నిండిపోయినట్టు అసలు సముద్రం అంటే ఒక చెరువు అంటే శారదా నది మనం చూస్తాం. అనకాపల్లిలో శారదా నది మనకు తెలుసు. అదే శారదా నది మాదిరిగానే అనకాపల్లి కాంప్లెక్స్ కూడా చాలా వాటర్ తోటి ఫుల్గా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా కూర్చునే ఉన్నారు. మనం చూడొచ్చు, బస్సులు కూడా అంటే టైర్లు సగం లోతుకి మనం క్లియర్గా చూడొచ్చు. మనం ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తాను. టైర్లు కూడా క్లియర్గా అంటే సగం లోతుకి మునిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాటర్ లెవెల్స్ చూడొచ్చు. మనం వెళ్ళే కొలది కూడా ఇంకా లోతుగానే ఉన్నది. వెళ్ళే కొలది చూడండి ఎంత లోతుగా ఉన్నదో. అక్కడి నుంచి ఆ బస్సు క్లియర్ డ్రైవర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా బండి సగం లోతుకి మునిగిపోయింది. మనం చూడొచ్చు, మోకాళ్ళ లోతుకి వాటర్ మునిగిపోయిన పరిస్థితి. ఆయన కూడా చాలా ఇబ్బందిగా వెళ్తున్న పరిస్థితి, వస్తున్న బస్సు కూడా ఇబ్బందిగా వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్కి సంబంధించి ఎన్ని వర్షాలు కురిసినా సరే ఇట్లాంటి పరిస్థితి నెలకొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తాన్ని చూడొచ్చు, ఇక్కడ మనకి ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కాంప్లెక్స్ దగ్గర ఇంత వాటర్ నిలిపోయింది. మీ దారుణంగా ఉంది. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? విజయనగరం. మీరు చెప్పండి, అసలు ఎలా ఇంత వాటర్ నిండిపోయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది కాంప్లెక్స్ మీద? అసలు కనపడమేటండి, మునిగిపోయింది కదా. ఎంతసేపు అయింది మీరు వచ్చి? వచ్చారా? ఇది చూశారు కదా, ప్రయాణికులు కూడా చెప్తున్నారు కాంప్లెక్స్ అంతా వాటర్తో మునిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, పిల్లలు కూడా వాళ్ళు చూడొచ్చు, వాళ్ళ కాళ్ళ దగ్గర చూడొచ్చు వాటర్ ఫ్లోటింగ్ వస్తూ వెళ్తుంది. ఏంటి చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరు వెళ్తున్నారు? గాజువాక వెళ్తున్నారు. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? మేము వచ్చి పావుగంట అవుతుందండి. ఇది ఎంత నిండిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అత్యవసరం వెళ్ళాల్సి వస్తుందని వెళ్తున్నాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా బయలుదేరారా? ఇప్పుడే అనకాపల్లి నుంచి బయలుదేరారు? ఇంతకు ముందు వెళ్ళాం, కానీ ఇలా వర్షాలు పడేటప్పుడు వెళ్ళలేదు, మామూలుగా ఉండేటప్పుడు. అది చూసారా, ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రయాణికులు కూడా మనకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ వాటర్ ఇలా ఉండటం వల్ల బస్సులు కూడా రావట్లేదు. చాలాసేపటి నుంచి మేము బస్సుల గురించి వెయిట్ చేస్తున్నాము, అయినా సరే బస్సులు రాలేని పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్నపిల్లలతో ఉన్నారు. మేము తొందరగా వెళ్ళాలి అని అనుకున్నా సరే బస్సులు కూడా ప్రయాణించలేని పరిస్థితి తుఫాన్ ప్రభావంతో. అట్లాగే ఈ వాటర్ లెవెల్స్కి సంబంధించి కాంప్లెక్స్కి ఎవరైతే డిపో మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి ఈ వాటర్ లెవెల్స్ ఎలా క్లియర్ అవుతాయి అని అంటే డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డ్రైనేజీలు లేవా, ఈ వాటర్ ఎందువల్ల అంతలాగా నిలిచిపోయింది, డ్రైనేజీలు క్లియర్గా ఉంటే ఈ వాటర్ లెవెల్ అంతా పోతుంది కదా, కాకపోతే ఎందువల్ల ఇంత నీరు నిలిచిపోయిందని చెప్పి వాళ్ళు పట్టించుకుంటున్నారా, పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారా అని కూడా తెలియట్లేదు. ఈ తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఇదే పరిస్థితిలో ఉన్నది. వచ్చిన ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఉదూ తుఫాను కంటే ఎక్కువ తరింది. ఇది చెరువా సముద్రమా తెలియదు. ఇది ఈ రోజు నుంచి పెదలు ఎక్కే దిగే వాళ్ళకి స్కిల్ ఎలర్జీ వస్తుంది. జీవీఎంసీ కమిషనర్ కళ్ళు మూసుకున్నాడా, ఆర్టీసీ డిఎంఓ కళ్ళు మూసుకున్నాడా? ప్రజల ఆరోగ్యాలు అక్కర్లేదు వీళ్ళకి. నిన్న చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, సీఎం గారు ఎక్కడ వాటర్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఉండకూడదని చెప్తున్నారు. దానికి ఎగ్నిస్ట్గా చేస్తున్నారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, ఇక్కడ జీవీఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నాడు, వార్డు కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకుని ఉన్నారు అని అడుగుతున్నాం మేము. దీన్ని తక్షణమే 24 గంటల లోపల క్లియర్ చేయకపోతే అవసరం అనుకని దీన్ని ఎంతవరకు వెళ్ళడానికి కూడా ప్రజల తరపున నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఈ యొక్క టీవీ ద్వారా ఈ ప్రజల్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అనకాపల్లి డిపో మేనేజర్ హనుమశ్రీ గారు మన దగ్గర ఉన్నారు. మేడం గారు చెప్పండి, వాటర్ లెవెల్ చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా రెక్టిఫై చేస్తారు? ఇది గత 10 ఏళ్ళుగా ఇది రెక్టిఫై అవ్వట్లేదండి. నేను వచ్చాక ఒక 3 నెలల వరకు 3 నెలల నుంచి 4 టైమ్స్ జీవీఎంసీ కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. నిన్న సార్ కూడా వచ్చారు. సార్కి ఒక 3-4 టైమ్స్ లెటర్ పూర్వకంగా కూడా ఇచ్చాము, ఇది సాల్వ్ చేయలేకపోతాం. అట్నుంచి జాలి వేశారండి. ఆ జాలి తీస్తే మొత్తము వాటర్ క్లియర్ అవ్వట్లేదు. గతంలో ఏంటంటే మేము మోటార్ కూడా బాగు చేయించి మోటార్తో పంపు వాటర్ లాగుతున్నాము, అయినా కూడా ఇది క్లియర్ అవ్వట్లేదు. అట్నుంచి ఇది మన అపార్ట్మెంట్స్ వాటర్ అంతా ఇటు వచ్చేస్తుంది. దీనికి సార్ వాళ్ళు రెక్టిఫై చేస్తామని నిన్న మాట ఇచ్చారు. నిన్న వచ్చారు జనరల్ కమిషనర్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, వాళ్ళందరూ జీవీఎంసీ నుంచి వచ్చారు. రెక్టిఫై చేస్తా అన్నారండి. అంటే ఇది ఒక్కసారే కాదు కదా మేడం, ఎప్పుడైనా గట్టిగా వర్షం పడితే ఇది నిండిపోతున్న పరిస్థితి. అంటే ఈసారి కమిషనర్ గారు వచ్చారు, చేస్తాను అని చెప్పాను అన్నారు. మరి ఈరోజు మీరు ఏమైనా ఫోన్ కాల్ చేయడం కానీ మళ్ళీ చేసామండి. నిన్న ఆల్రెడీ మాట్లాడామండి. నిన్న ఆల్రెడీ అది క్లియర్ చేస్తానన్నారు. ఈరోజు చేస్తారేమో అని వెయిటింగ్ అండి. ప్రజలు ఎవరో ఇబ్బంది పడుతున్నారు, చిన్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అందరూ మా బస్సులు కూడా అటు నుంచి ఇటు రావడానికి కూడా ఇబ్బందే అండి. ఇది ఈరోజు సమస్య కాదు, గత 10 ఏళ్ళుగా ఉన్న సమస్య, 10-15 ఏళ్ళుగా ఇదే సమస్య. ఇది రెక్టిఫై చేయిస్తామండి. వితిన్ 1 మంత్లో మేము రెక్టిఫై చేయిస్తాం. సార్తో మాట్లాడి సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, చేస్తా అన్నారు. ఇది అనకాపల్లిలో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, జీఎంకే టీవీ, అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి.